వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనకి ఆగస్ట్ సెప్టెంబర్స్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత మనకి చదవటానికి ఇంకెంత టైం ఉంటుందో తెలుసుకోవాలి. ఎగ్జామ్కి ఆగస్ట్ సెప్టెంబర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వస్తే తర్వాత మనకి ఎంత సమయం ఉంటుంది నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్కి, అది తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ ప్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు దానికి తగినట్టుగా. ఇది ఒక టెంటేటివ్ అనాలసిస్ మాత్రమే. అంటే మనం ఒక ఊహాగానం, పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక లాజిక్, తర్కంతో ఆలోచించినప్పుడు మనం ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతాం అన్నమాట. మనకి ప్రజెంట్ ఏప్రిల్ 2026లో ఉన్నాం మనం. మనకి నోటిఫికేషన్స్కి ముందు కూడా అట్లీస్ట్ 5-6 నెలలు సమయం ఉంది. ఇప్పుడు 5 నెలలు సమయం ఉంది. నోటిఫికేషన్ దగ్గరికి ఆగస్టు సెప్టెంబర్ తీసుకున్నా కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏది తీసుకున్నా గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కలిసి ఆగస్టు సెప్టెంబర్లోనే కాబట్టి 1 మంత్ తేడా. సో మొత్తానికి ఏప్రిల్ నుంచి మనం ఆ నోటిఫికేషన్స్ వచ్చే సమయానికి మనకి 5 నుంచి 6 నెలలు సమయం ఉంది. ఈ 5-6 నెలల్లో ప్రిలిమినరీ సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మెయిన్స్ సిలబస్ కన్నా కూడా ముందు ప్రిలిమినరీ సిలబస్ని, గ్రూప్ 2 ప్రిలిమినరీ సిలబస్ని మీరు ముందు ఈ మంత్స్లో కంప్లీట్ చేసుకోగలిగితే గ్రూప్ 2 ప్రిలిమినరీ సిలబస్ని, ఆ 5 సబ్జెక్ట్స్ని టైం ఉన్నాక గ్రూప్ 2 మెయిన్స్ని కూడా కొన్ని సబ్జెక్ట్స్ని చదవగలిగితే అది మీకు గ్రూప్ 2 ప్రిలిమినరీ అయిపోతుంది. గ్రూప్ 2 మెయిన్స్ కూడా చదవగలిగితే ఈ 5-6 నెలల్లో మీకు గ్రూప్ 1 ప్రిలిమినరీ కూడా కవర్ అయిపోతుంది. ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 కాంబినేషన్గా కూడా మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ గ్రూప్ 2 మెయిన్స్ చదివితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ గ్రూప్ 1 మెయిన్స్కి మీరు ఒకటే సిలబస్ ఉంటుంది కాబట్టి ఈక్వల్గా చదివినట్టే అన్నమాట. మొత్తానికి అసలు విషయానికి వస్తే మీకు ఈ 5-6 నెలల్లో ఎలా చదవాలి అనే స్టడీ ప్లాన్ని నేను చాలాసార్లు ఇచ్చాను ఇప్పటికే. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, జీరో స్థాయి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 కాంబినేషన్ ప్రిపేర్ అయితే మీకు వచ్చే లాభాలు కానీ, ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికి కావాలంటే వాళ్ళ స్టడీ ప్లాన్ని కింద చూసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి టాపిక్ ఏంటి? నోటిఫికేషన్ వచ్చేది ఆగస్టు సెప్టెంబర్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. వచ్చిన తర్వాత మనకి ఎంత సమయం ఉంటుంది? సో ఈ చూడండి, ఈ బాక్స్ అనేది మనకు నోటిఫికేషన్ వచ్చే టైం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ నడుస్తుందండి. వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ ఎప్పటి నుంచి మేము ఓపెన్ చేస్తామో ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 10-15 రోజులు గ్యాప్ ఈజీగా ఉంటుంది. ఒక 20 రోజులు గ్యాప్ ఉన్నా ఆశ్చర్యపోయే పడలేదు. అప్పటి నుంచి మేము, ఎందుకంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి 1 టైం రిజిస్ట్రేషన్. దాని తర్వాత వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు, ఈ రోజు నుంచి మేము ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామని. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఆ అప్లికేషన్ ప్రొసీజర్ ఎండ్ అయ్యేది కూడా ఉంటుంది. అట్లీస్ట్ అది 20 నుంచి 25 రోజుల ప్రొసీజర్ అండి. అంటే నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మీకు ఒక 1 మంత్ వరకు కూడా అప్లికేషన్ ప్రొసీజరే నడుస్తుంది. అంటే ఆగస్టు సెప్టెంబర్ నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తే సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా అప్లికేషన్ ప్రొసీజరే నడుస్తుంది. ఇంకా నవంబర్ వరకు ఎక్స్టెండ్ అయినా కానీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అప్లికేషన్ ప్రొసీజర్ అనేది అక్టోబర్ 2026 వరకు కూడా నడుస్తుంది. దాని తర్వాత ఈ ప్రొసీజర్ ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అయిన తర్వాత వాళ్ళు, ఇది OMR బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి పేపర్ సెట్టింగ్ చేసుకోవాలి, డిఫరెంట్ సెట్స్ తయారు చేసుకోవాలి, ఎగ్జామినేషన్ సెంటర్స్ని అలొకేట్ చేసుకోవాలి. వీటన్నిటికీ కూడా అట్లీస్ట్ వాళ్ళకి 2 నుంచి 3 నెలలు టైం పడుతుందండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుంది. డిసెంబర్ తర్వాత, నా ఉద్దేశం ప్రకారం డిసెంబర్ తర్వాత హాల్ టికెట్స్ జారీ చేస్తారు. హాల్ టికెట్స్ జారీ చేసిన తర్వాత కూడా మీకు అట్లీస్ట్ ఇంకొక 1 వీక్ 2 వీక్స్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. మొత్తానికి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ డిసెంబర్ తర్వాతే. ఇంకా ఒక 80% కాన్ఫిడెన్స్తో చెప్పాలంటే జనవరి 2027 తర్వాతే ఎగ్జామ్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. అట్లీస్ట్ డిసెంబర్ తర్వాత మాత్రమే మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే మీకు ఎంత సమయం ఉందో చూసుకోండి. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై 4, 5, 6, 7, 8, 9 నెలలు టైం ఉందండి. ఈ 9 నెలల్లో మనకున్న 9 సబ్జెక్ట్స్ని కనుక మీరు కంప్లీట్ చేసుకోగలిగితే, సో ఎలా ఉన్నాయండి? ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 తీసుకున్న సేమ్ స్టాండర్డ్ అండి. గ్రూప్ 2 గ్రూప్ 1 అసలు తేడానే లేదంటాను నేను. కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఒక్కటి మీరు కనుక డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ చేయగలిగితే అదే డిఫరెన్స్, అంతకుమించి ఏం లేదు. సో అందుకనే
కంటెంట్ చదివేది మొత్తం నేర్చుకునేదంతా ఒకటే అండి, కానీ ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టివ్ అనే తేడానే ఉంది గ్రూప్ 1లో. కానీ గ్రూప్ 2లో 2 ఆబ్జెక్టివ్నే, ప్రిలిమ్స్ మెయిన్స్. ఓకే అండి, మీకున్నటువంటి ముందు గ్రూప్ 2 ప్రిలిమినరీలో ఉన్న సబ్జెక్ట్స్ని మీరు కంప్లీట్ చేసుకుంటే ఇండియన్ సొసైటీ ఎస్విఆర్ అకాడమీలో చదివితే చాలా క్రిస్పీగా మీకు ఇచ్చేస్తాం, ఒక 15 రోజుల్లో అయిపోతుందండి ఇది. అండ్ తర్వాత ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ, ఇది ఒక మీకు 20 డేస్ పడుతుంది, అవునా. తర్వాత ఇండియన్ హిస్టరీ, ఇది ఎస్విఆర్ అకాడమీలో, ఇది కూడా మీకు ఒక 20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత 4th వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ, ప్రతి సండే చదువుకోండి, ఇది ఒక 2-3 చాప్టర్స్, మీకు ఎగ్జామ్ అయిపోయేసరికి అయిపోతుంది. అండ్ 5th వచ్చేసి కరెంట్ అఫైర్స్, మీరు డైలీ ఎస్విఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే, దాంట్లో తిరుగులేదు. ఎగ్జామ్ అయిపోయే వరకు ప్రిలిమ్స్ మెయిన్స్ అనే తేడా లేకుండా కరెంట్ అఫైర్స్ని ఎస్విఆర్ అకాడమీలో చదవాలి. అట్లీస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మేము ఇచ్చాం, వాటిని మీరు చదవాల్సిందే. ఓకేనండి. సో ఇలా మీరు గ్రూప్ 2 ప్రిలిమినరీ కంప్లీట్ చేసుకుంటారు. ఇది మొత్తానికి మీకు ఒక 3 మంత్స్ పడుతుందండి. 3 మంత్స్లో మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు ఇది. నెక్స్ట్ గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ. ఆల్రెడీ మనం కొత్త క్లాసెస్ని అప్లోడ్ చేస్తున్నాం, పాత క్లాసులు కూడా ఉన్నాయి. అన్నిటిని మీకు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు, ఏది నచ్చిన వాళ్ళు అది చూసుకోవచ్చు. 2 చూస్తే ఇంకా మంచిది. ఇండియన్ ఎకానమీ కొత్త క్లాసులు అప్లోడ్ అవుతున్నాయి. ఇండియన్ పాలిటీ ఆల్రెడీ కొత్త క్లాసెస్ మీకు లక్ష్మీకాంత్ బుక్ మొత్తం ఎక్సలెంట్గా ఇచ్చారు, ఓకేనా. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్, ఇది కూడా చాలా డీటెయిల్డ్గా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈసారి 75 టార్గెట్గా పనిచేద్దాం, పోయినసారి 73 డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. తర్వాత మీకు ఏపీ హిస్టరీని 2 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయాక లాస్ట్లో చదువుకోండి అండి, ఇది లాస్ట్లో పెట్టేసుకోండి, ఎందుకంటే రెండిట్లో మెయిన్స్లోనే ఉంది మనకి ఏపీ హిస్టరీ అనేది. ఓకే, ఇక్కడ మీకు ఈ 3 సబ్జెక్ట్స్ ఒక 3 మంత్స్ కేటాయించండి, మొత్తం ఇక్కడ 6 మంత్స్, ఇంకొక 3 మంత్స్ కూడా ఉంటుంది, 2 to 3 మంత్స్, దాన్ని రివిజన్ కోసం, టెస్ట్ సిరీస్ కోసం ఉపయోగించండి. సో మీకు పక్కా ప్రణాళిక అవర్స్ని బేస్డ్ కూడా నేను చాలా వీడియోల్లో ఇచ్చాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మొత్తానికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఒక 3-4 మంత్స్ ఉంటుంది మనకి, మొత్తానికి కలిపి అట్లీస్ట్ మనకి 9 to 10 మంత్స్ గ్యాప్ ఉంటుంది ఎగ్జామినేషన్స్కి, గ్రూప్ 1 గ్రూప్ 2కి. సో 9 to 10 అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అలా అని అర్థం అనమాట, ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి. సో ఇది ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్న సమయాన్ని ఇప్పుడు సమయాన్ని కలిపితే అట్లీస్ట్ 9 మంత్స్ మీకు టైం ఉంటుంది, చక్కగా సబ్జెక్ట్ని మీరు చదువుకోవచ్చు. సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు కానీ, అసలు మాకేమీ గ్రూప్ 2 తెలియదు అనుకున్న వాళ్ళు కానీ, సింపుల్గా ఎస్విఆర్ అకాడమీ కోర్స్ మీకు డీటెయిల్డ్గా ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్లో మీకు కన్ఫ్యూజన్ లేకుండా, సిలబస్తో మీకేం సంబంధం లేదు, మొత్తం కవర్ అయి ఉంటుంది. సింపుల్గా నేను చెప్పినట్టు ఆ ఇండియన్ సొసైటీ పట్టుకోండి, కంప్లీట్ చేయండి. నెక్స్ట్ జియోగ్రఫీకి వెళ్ళండి, హిస్టరీకి వెళ్ళండి, ఇలా డీటెయిల్డ్గా మీకు 1-to-1 గైడెన్స్ కూడా ఇస్తారు అడ్మినిస్ట్రేషన్కి కాల్ చేస్తే. మీరేం చదవాలి, మీకు తగ్గట్టుగా ఎలా చదవాలి, ఏ సమయంలో ఏది చదవాలో కూడా చాలా డీటెయిల్డ్గా ఇస్తారనమాట. మీరు అలా గనక కంప్లీట్ చేయగలిగితే, నేను ఇచ్చిన ఎస్విఆర్ అకాడమీలో ఇచ్చిన వీడియోలు కనుక మీరు కంప్లీట్ చేయగలిగితే చాలు, ఇంకా మీరే కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఏ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్స్ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం మేమే ఇచ్చాము ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో. మీరు దాన్ని కంప్లీట్ చేసి చూసుకుంటే చాలు. ఒకసారి కంప్లీట్ చేసి 2 సార్లు రివిజన్ చేసి మొత్తానికి 3 సార్లు కనుక మీరు నా వీడియో క్లాసెస్ని కనుక చూసి రివిజన్ కనుక చేసుకోగలిగితే, టెస్ట్ సిరీస్ మేము కండక్ట్ చేసింది చేసుకోగలిగితే 100% మీకు అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్కి గురవద్దు, ఎలాంటి బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఎలాంటి స్టడీ ప్లాన్ కావాలన్నా, 1-to-1 గైడెన్స్ కావాలన్నా, ఎస్విఆర్ అకాడమీలో జాయిన్ కావాలనుకున్నా కింద నంబర్లకు కాల్ చేస్తే మీకు చాలా డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేస్తారు. లేదు మీ అంతటికి మీరు చూసుకోవాలంటే www.svracademy.in వెళ్ళండి, అక్కడ నుంచి మీరు కోర్సుని పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది, ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే,
ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు